హలో, మీకు స్వాగతం తెలుగు లవ్ స్టోరీస్ ఛానల్లోకి. ఇక్కడ మీరు హృదయాన్ని తాకే ప్రేమ కథలు, ఇమోషనల్ స్టోరీస్, రొమాంటిక్ ఆడియో కథలను ఆస్వాదించవచ్చు. వీడియో చూడటం మొదలుపెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కాలేజ్లో మొదటి రోజు. క్లాస్లోకి అడుగుపెట్టగానే హాయ్ అందో అమ్మాయి. నాకిలాంటివి నచ్చవని మొహం తిప్పుకున్నా. ఓయ్, ఎందుకులా డల్గా ఉన్నావ్? ఆరోగ్యం బాలేదా? అంది మళ్ళీ. మొదటి రోజే మరీ అంత చొరవేంటో నాకర్థం కాలేదు. లేదు, నేనింతే, ఎవ్వరితో మాట్లాడను అని కసురుకున్నా. అయినా నిన్ను నేను మారుస్తా చూడు అంది. సైలెంట్గా ఉన్నా. రోజులు గడుస్తున్నాయి. క్లాసులు ముందుకెళ్తున్నాయి. ఓసారి అనుకోకుండా నా కుడివైపు రెండో వరుసలో ఉన్న తనని చూశా. నావైపే చూస్తోంది. ఇబ్బందిగా అనిపించింది. తలదించుకున్నా. కాసేపాగి తల తిప్పితే ఇంకా నావైపే చూస్తోంది. అదేదో సినిమాలో హీరోయిన్లా. ఆ క్లాసయ్యాక సరాసరి నా పక్కనే వచ్చి కూర్చుంది. నా గుండెలదిరాయి. నా పేరు సుమిత. నీ పేరేంటో చేయి చాచింది. చెప్పక తప్పలేదు. ఇక్కడేం కూర్చుంటావుగాని నా పక్కన ఖాళీ ఉంది, వచ్చేయ్, ఇప్పట్నించి మనం ఫ్రెండ్స్ అంది. తెల్లబోయిన నా మొహం చూస్తూ నిన్నేం కొరుక్కు తినేయంలేవయ్యా బాబూ అంటుంటే తటపటాయిస్తూనే చెయ్యందించా. మల్లెపువ్వులా ఎంత మృదువుగా ఉందో తన చెయ్యి. మంత్రం వేసినట్టు తన వెనకే వెళ్లానో తనే లాక్కెళ్ళిందో మొత్తానికి నా స్థానం మారింది. ఫ్యాన్ గాలికి సుమిత ముంగుర్లు నా ముఖంపై పడేవి. అవి పెట్టే గిలిగింతలు భలేగా అనిపించేవి. ఇక తన నుంచి వచ్చే పర్ఫ్యూమైతే నన్నెక్కడికా తీసుకెళ్లేది. నా లోకంలోకి ఎవ్వరూ రావద్దు అనుకునే నేను మెల్లగా ఆమె మైకల్లో పడసాగా. ఇంక తను వసపిట్టలా క్లాస్రూంలోనే ఎప్పుడూ కబుర్లు చెప్పేది. ఇంటికెళ్ళాక ఫోన్ కాల్సు, వాట్సాప్ చాట్లు సరేసరి. రోజుకో చాక్లెట్ ఇవ్వడం, నా అవసరాలు కనిపెట్టి మరీ కరెన్సీ నోట్లు జేబులో కుక్కడం శరామామూలే. కాలేజీలో ఎవరైనా నన్ను కామెంట్ చేస్తే శివంగిలా వాళ్లని చీల్చి చెండాడేది. నాపై ఇంత ప్రేమ చూపించే అమ్మాయి నాకెక్కడ దూరమైపోతుందో అనే భయం కొన్నాళ్లకి మొదలైంది. దాంతో ఓ రోజు క్లాస్రూంలోనే ప్రపోజ్ చేశా. తను నా భుజం మీద వాలిపోయి, ఈ మాట కొత్తగా చెప్పాలా, ఐ టూ లవ్ యూ నోయ్ అంది. అప్పుడైతే నా పాదాలు భూమ్మీద లేవు. ఓ రోజు వాళ్ళింటికి పిలిస్తే వెళ్ళా. సుమిత నాన్న చిన్నప్పుడే చనిపోయారట. వాళ్లమ్మే గారంబగా పెంచారు. లంచ్ అయ్యాక సూటిగా ఆమెకు మా ప్రేమ విషయం చెప్పా. ఆమె ఏం కోపగించుకోలేదు. బాబూ, ఇది చదువుకునే వయసు. ప్రేమ పేరుతో సమయం వృధా చేసుకోవద్దు. మా అమ్మాయి ఇంతకు ముందే నీ గురించి చెప్పింది. ముందు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. తర్వాతే ప్రేమలు, పెళ్ళిళ్ళు, సరేనా అంటుంటే పిల్లల్ని ఇంత బాగా అర్థం చేసుకునే అమ్మలు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయా. ఆ తర్వాత హద్దులు దాటని మా ప్రేమ యథావిధిగా కొనసాగుతూనే ఉండేది. చదువు, ఉద్యోగం, తర్వాత పెళ్ళి, పుట్టబోయే పిల్లల గురించి రోజుకోసారైనా మాట్లాడుకునేవాళ్లం. ఫైనల్ పరీక్షలకు ముందు సుమిత వాళ్ల అమ్మతో కలిసి షాపింగ్కి వెళ్ళింది. ఓయ్, ఈరోజు ఫుల్ షాపింగ్ చేస్తున్నా. నాకిష్టమైన ఆరెంజ్ రంగులో నీకు ఓ డ్రెస్ తీస్తున్నా అని ఎంతో సంతోషంగా చెప్పింది బయల్దేరేంగుందు. అవే తన చివరి మాటలవుతాయని కలలో కూడా అనుకోలేదు. రోడ్డు దాటుతుంటే ఓ లారీ మృత్యుశకటంలా దూసుకువచ్చి వాళ్లని ఢీకొట్టిందట. క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విషయం తెలిసి వెళ్లేసరికి అంతా అయిపోయింది. శరీరం నుజ్జునుజ్జైనా చెక్కుచెదరకుండా ఉన్న సుమిత మొహాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చాను. ఆ రోజునుంచి ప్రతి క్షణం ఓయి అనే తన పిలుపు నా చెవుల్లో మార్మోగుతోనే ఉంది. ఆ పిలుపు, మాట తలచుకుని నేను ఏడవని రోజులేదు. ఇది జరిగి దాదాపు ఏడాదైంది. కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా వాళ్లు సైకాలజిస్ట్తో కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. ఆ ట్రీట్మెంట్తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. సుమిత ఆలోచనల్లోంచి మాత్రం బయటికి రాలేకపోతున్నాను. తను ఒక్కసారి నా ముందు వస్తే బాగుండు. వస్తే, ఓయ్, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా భుజం మీద తలవాల్చి గోముగా మాట్లాడే నీ ఆప్యాయతను మిస్ అవుతున్నా. నువ్వు లేని నన్ను నేనే మిస్ అవుతున్నా అని ఏడ్చి ఏడ్చి చెప్పాలనుంది. ఈ కథ కేవలం ఊహ కాదు, నిజంగా జరిగిన నిజజీవితానుభవం. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు ఇంకా వినాలనుకుంటే
మా ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మేము మీకు మరిన్ని నిజమైన ప్రేమ కథలు అందించే ప్రయత్నం చేస్తాము.